హాయ్. సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఇక్కడ ఏంటంటే ఇంతమందికి జాబ్స్ సృష్టించడం జరిగింది, సో అదేది ఇండస్ట్రీస్ పెట్టి అని. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ కావచ్చు, లేకుంటే రిసోర్సెస్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, రకరకాలుగా అవన్నీ కూడా అక్కడ ఉన్న వాటిని నష్టపరిచి మళ్ళీ ఏదో కొత్తగా పెట్టి అక్కడ జాబ్ సృష్టించడము అంటే ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ ఆల్రెడీ పోతాయి సరే, అది ప్రైమరీగా అనుకోండి. రెండవది ఇప్పుడు అక్కడ జాబ్ సృష్టించడం అంటే అక్కడ పెట్టినందుకే కదా ఇక్కడున్న వీళ్ళు అంటే ఒక యూత్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అరే ఉంది అనే ఒక హోప్, ఒక ఆశతోటి వచ్చి జాయిన్ అవుతారు. సరే, అందులో వర్క్ నిజానికి ఎంత అవసరం ఉందో ఏంటి అనేది అది వర్క్ అంటే అంత పట్టించుకోరు. సో ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ఒకవేళ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే అంటే గవర్నమెంట్ వాళ్ళ ప్రోత్సాహంతో పెట్టింది ఏదైనా కావచ్చు, నిజానికి అసలు ఆ ఇండస్ట్రీస్ పెట్టడం ఎంతవరకు అవసరం? అది ఏంటంటే జస్ట్ ఇందులో అదేంటంటే ఆ పెట్టిన వ్యక్తి కావచ్చు, లేకుంటే వాళ్ళ ఎంపైర్ని గ్రోత్ చేసుకోవడము, లేకుంటే ఇంకేదైనా అది మన ఎకానమీకి ఎంత మేరకు అవసరము అనేది ఎవరు అంత పట్టించుకోరు. అంటే జస్ట్ జాబ్స్ సృష్టించబడ్డాయి కాబట్టి అది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనము అక్కడ అంటే లేని దానికి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు అక్కడ ఒక బెల్లం ముక్క వేస్తే అక్కడ ఎట్లా అంటే ఈగలన్నీ వాలిపోతాయో అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే అది అసలు ఏ రీజన్తో అక్కడ అంత అవసరం ఏముంది అనేది ఏముండదు. ఇక్కడే ఎంతసేపు మనకు జాబ్ అనేది ఒకటి వస్తుంది అనేది మనం చూసుకుంటాం. సో వాస్తవానికి నిజానికి జాబ్ లేదు అక్కడ అని అంటే అక్కడ యూత్ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఏదో ఒక మార్గం చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఫార్మింగ్ చేసో లేకుంటే ఇంకేదైనా చేసి కూడా వాళ్ళు సృష్టించుకోవచ్చు. అంటే ఒక లైవ్లీహుడ్, అంటే వాళ్ళు బతుకుతారు అది. అంతేగాని నిజానికి మనిషికి ఏది కావాలో అంతవరకు చేసుకోవచ్చు. కానీ అది కాకుండా కొత్త వచ్చి అది చేసి అదొక్కడ ఏదో పెట్టడం వల్లనే మాకు జాబ్ వచ్చింది, లేకుంటే మేము జాబ్ సృష్టించాము అనడంలో అర్థం లేదు. మనిషికి కావాల్సింది ఏముంది? బేసిక్ నీడ్స్ అనేది ఎవరికైనా తెలుసు, అదే తిండి ఇవి. సో వాళ్ళకున్న రిసోర్సెస్లో అది విలేజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నిజానికి ఇక్కడ ఏంటంటే మనిషి ఏంటంటే ఖాళీగా ఉంటే ఏదో డైవర్షన్స్ తోటి ఏదేదో థింక్ చేస్తాడు. అది అతని లోపం అది. అంతేగాని ఏదో జాబ్ వచ్చింది కాబట్టి అతనికి బతుకు మనమే ఇచ్చినామో లేకుంటే అనేది. సో ఇక్కడ ఏంటంటే అది లేని దాన్ని సృష్టించి మళ్ళీ వాళ్ళను సో ఇదంతా నాకంతా అంటే నిజంగా నెసెసిటీ ఉంటే అది వేరు. బట్ మేము ఇంత చేయాలి, ఇన్ని జాబ్స్ సృష్టించాలి కొత్తగా, సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అంటే ఏముండదు. దే కెన్ ఇప్పుడు వాళ్ళు బతకాలి అని అనుకుంటే ఏదో ఒక ఇంకా లెస్ ఒక నష్టం అనేది లెస్ మార్జిన్ తోటి వాళ్ళు ఒక ఐడియాస్ వచ్చేస్తుంటాయి వాళ్ళకి ఎట్లా చేయాలి అదని. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు భారంగా రిసోర్సెస్ అన్నీ మనం చెడగొట్టి కూడా మళ్ళీ ఏదో పెట్టడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాబ్స్ ఇస్తున్నామంటే ఇంకొకటి నష్టం చేసి ఒకదాన్ని ఏదో పూస్తున్నట్టు, అంటే ఒకదాన్ని రంగు పూస్తున్నామంటే అది ఆల్రెడీ అంటే మన చేయికి అంటుకుంటుంది, ఆ వస్తువుకి అంటుకుంటుంది. కానీ చూడగానే అరే కలర్ వేసినాం కదా దానికి చూసినా అన్నట్టు ఒక లుక్ అయితే ఉంటుంది. సో ఇది కూడా అట్లాంటిది అనిపిస్తుంది. సో జస్ట్ పేపర్లో చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ జడ్జింగ్, బట్ ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.